అక్షయ తృతీయ వచ్చింది, వెళ్ళిపోయింది. అయితే కొత్తగా పూర్తయిన ఓ సరికొత్త పరిశోధన ఫలితం మేరకు భూమిపైకి బంగారం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అన్న ప్రశ్నలకు నాసాకు సమాధానం దొరికిపోయింది. మీరు ధరించిన బంగారు ఆభరణాలు, మీ స్మార్ట్ ఫోన్లో దాగి ఉన్న కొద్దిపాటి బంగారం నేరుగా కోట్ల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో జరిగినటువంటి మ్యాగ్నెటార్ ఎక్స్ప్లోజన్స్ నుంచి ఉద్భవించి బిలియన్ల కొద్ది సంవత్సరాల అనంతకాలం ప్రయాణించి మీ వద్దకు చేరాయని నాసా చెబుతోంది. ఎస్, మ్యాగ్నెటార్ ఎక్స్ప్లోజన్ అనే అయస్కాంత పేలుళ్ళు ఇప్పుడు మీకు తెలిసి తెలియకపోయి ఉండొచ్చు, కొంతమందికి అర్థమై ఉండొచ్చు. ఎందుకు బంగారం అంత విలువైంది, ఎందుకు అంత విశిష్టమైందో దీన్ని బట్టి ఇప్పుడు తెలిసిపోతుంది. ఎక్కడి నుంచో వచ్చి భూమిలో కలిసిపోయి తిరిగి గోల్డ్ మైనింగ్ ద్వారా వెలికి తీయబడి ఇప్పుడు మీ చేతి వేలికి ఉంగరంగాను, మహిళల చెవి రింగులుగాను మారిపోయాయి. అందుకే ప్రస్తుతం 10 గ్రాముల బంగారం విలువ ₹1,00,000 దాటింది. మీరు ధరించిన ఆభరణంలోని ఒరిజినల్ డైమండ్ కూడా ఓ చరిత్ర ఉంటుంది. అది వజ్రంలా మారేందుకు ఎంతటి తీవ్ర పరిస్థితులు ఎదుర్కొందో ఆ వివరాలు దాని మెరుపుల ద్వారా తెలుస్తాయి. మనకు తెలిసి విశాల విశ్వాంతరాల్లో ఏర్పడిన బిగ్ బ్యాంగ్ అనంతరం హైడ్రోజన్, హీలియం, కొంతమేరకు లిథియం బయటకు వచ్చాయి. ఆ తర్వాతే భారలోహాలు బయటకు వచ్చాయి. భారలోహాలంటే బంగారం, ప్లాటినం లాంటివి రహస్యమైనటువంటి పరిస్థితుల్లో విశ్వమంతటికి వ్యాపించాయి. అవి విడుదలైనప్పుడు అపారమైనటువంటి రేడియేషన్ కలిగి ఉన్నాయి. కోట్లాది సంవత్సరాల తర్వాత కొన్ని లోహాల్లో రేడియేషన్ అంతరించింది. కానీ యురేనియం లాంటి కొన్నింటిలో మాత్రం ఇంకా రేడియేషన్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మ్యాగ్నెటార్ ఫ్లేరింగ్ అనబడేటువంటి ప్రక్రియలో ఒక్కసారి వెదజల్లబడినటువంటి భారీ లోహాలతో ఏకంగా 27 చంద్రులను తయారు చేయొచ్చు. దాన్ని బట్టి ఎంత బంగారం, ప్లాటినం, ఇనుము విశ్వంలోకి విడుదలైందో అర్థం చేసుకోవచ్చు. ఇలా వెదజల్లబడినటువంటి లోహాలే భూమి లాంటి గ్రహాలు ఏర్పడడానికి కారణమైందని తాజా స్టడీ చెబుతోంది. బంగారం అరుదైంది, ఆకర్షణీయమైంది, అంతకన్నా విలువైంది. తుప్పు పట్టదు, ఎన్నేళ్లైనా చెక్కు చెదరదు. దృఢమైందే కాదు, కావలసినట్టుగా సాగుతుంది కూడా. అందుకనేమో బంగారం అనాదిగా మనిషి ఊహలో అమూల్యమైనదిగానే చలామణి అవుతూ వస్తోంది. ద్రవ్య వినిమయంగా, ఆభరణాలుగా, నాణాలుగా, సంపద చిహ్నంగా ఇలా ఎన్నెన్నో రకాలుగా చరిత్రను పంచుకుంటోంది బంగారం. గోల్డ్ కోసం మనం భూమి లోపల అన్వేషిస్తూ ఉంటాం, గనులను తవ్వి వెలికి తీస్తూ ఉంటాం. కానీ దీని పుట్టుక మాత్రం నక్షత్రాల్లోనే జరిగిందని తేలిపోయింది. బంగారం ఏర్పడడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు, ఎంతో సంక్లిష్టమైంది. దీనికి చాలా చాలా శక్తి అవసరం. కాబట్టి ఇది నక్షత్రాల్లో, అది విస్ఫోటమయ్యేటువంటి నక్షత్రాల్లోనే ఏర్పడుతుంది. నక్షత్రాలు చాలా వరకు హైడ్రోజన్తో కూడుకొని ఉంటాయి. ఇది మామూలు తేలికైన మూలకం. గురుత్వాకర్షణ ఒత్తిడికి మూలంగా నక్షత్ర కేంద్రకంలో అణుసంయోగం ప్రేరేపితమవుతుంది. దీంతో హైడ్రోజన్ నుంచి శక్తి విడుదలవుతుంది. దీని మూలంగానే నక్షత్రం ప్రకాశిస్తుంది. అణుసంయోగం క్రమంగా హైడ్రోజన్ను హీలియం, కార్బన్ డయాక్సైడ్ వంటి మూలకాలుగా మారుస్తుంది. హైడ్రోజన్ మోతాదులు తగ్గినప్పుడు నక్షత్రం ద్వారా దశలోకి చేరుకుంటుంది. హీలియం తనకన్నా పెద్ద మూలకంతో జత కట్టడం అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఐరన్ ఏర్పడేంత వరకు ఇలా ఒక్కొక్కటిగా మూలకాలన్నీ కలుస్తూ వస్తూనే ఉంటాయి. ఐరన్ ఏర్పడ్డాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. ఐరన్ శక్తిని ఉత్పత్తి చేయదు సరికదా, తనే శక్తిని గ్రహించుకోవడం ఆరంభిస్తుంది. దీంతో తీవ్రమైన ఒత్తిడి, గురుత్వాకర్షణను ప్రతిఘటించడానికి అవసరమైనటువంటి శక్తి నక్షత్ర కేంద్రం నుంచి ఉత్పత్తి కాదు. ఫలితంగా నక్షత్రం కుప్పకూలడం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ పెద్ద నక్షత్రం అయితే అది భారీ విస్ఫోటం చెందుతుంది. దాన్నే సూపర్నోవా అంటారు. నక్షత్ర విస్ఫోటం చెందే క్రమంలో వెలువడేటువంటి తీవ్రమైన శక్తి మూలంగా భారీ మూలకాలు పుట్టుకొస్తాయి. నక్షత్ర విస్ఫోట సమయం లేదా సూపర్నోవా ఏర్పడే సమయం కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటుంది. విస్ఫోటంతో బంగారం వంటి మూలకాలన్నీ ఎగిసిపడి నక్షత్ర మండల మాధ్యమంలో వాయువు, ధూళి రూపంలో వ్యాపిస్తాయి. ఇవి ఒక్క దగ్గరికి చేరుతూ గట్టిపడి కొత్త నక్షత్రాలు, గ్రహాలు ఆవిర్భవించాయి. మన సౌర మండలం ఏర్పడడానికి ముందు పరిస్థితి ఇదే. అంటే భూమి ఏర్పడడానికి ముందే బంగారం పుట్టుకొచ్చిందని పరిశోధనలు చెబుతున్నాయి. బంగారంతో పాటు విడుదలైనటువంటి యురేనియం లాంటి వాటితో కాలుష్యరహిత కరెంట్ ఉత్పత్తి చేస్తారు. ఇలా ప్రతి లోహం దానికో నిర్దిష్టమైన లక్షణంతో ఉండడం వల్లనే అవి విలువైనవిగా మారాయి. సో మ్యాగ్నెటార్ పేలుళ్ల ద్వారానే ప్రపంచంలోని అత్యంత విలువైన మెటల్స్ వంటివి భూమిలోకి వచ్చి చేరాయి. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు నమ్ముతూ వచ్చింది ఏంటంటే, సూపర్నోవా వంటి నిర్దిష్ట నక్షత్రాలు పేలినప్పుడు బంగారం, ప్లాటినం లాంటి ఖనిజాలు విశ్వంలోకి వెదజల్లబడ్డాయని నమ్ముతూ వచ్చాయి. 2022 అక్టోబర్లో టెలిస్కోప్ల ద్వారా ఒక భారీ కాంతిని గుర్తించారు. ఇది సూపర్నోవా వల్ల ఏర్పడినటువంటి కాంతి. సుమారు 240 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి సుదూర గెలాక్సీ నుంచి ఈ కాంతి వచ్చింది. ఇప్పటి వరకు రికార్డ్ అయిన దానికంటే 10 ఎక్కువ ప్రకాశవంతంగా, షైన్ఫుల్గా
ఈ పేలుడు సంభవించిందని తర్వాత జరిగినటువంటి పరిశోధనలు చెప్పాయి. ఖగోళ శాస్త్రవేత్తలు దీనికి ది బ్రైటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని పేరు పెట్టారు. టెలిస్కోప్ల ద్వారా కనిపించిన భారీ కాంతి మీద పరిశోధన చేపట్టినటువంటి శాస్త్రవేత్తలు ఆ క్రాంతి మధ్యలో నక్షత్ర విస్ఫోటనం కూడా జరిగిందని గుర్తించారు. ఇలాంటి శక్తివంతమైనటువంటి అయస్కాంతపు పేలుళ్లు ప్రతి 10,000 ఏళ్లకు ఒకసారి సంభవిస్తూ ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ అప్పటికి ఈ పేలుడు నుంచి విలువైన మెటల్స్ ఉత్పత్తి అయ్యాయన్న దానిపై శాస్త్రవేత్తల బృందానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఈ 3 ఏళ్ల వ్యవధిలో జరిగినటువంటి డేటా అనలైజేషన్ ద్వారా ఇప్పుడు ఖచ్చితంగా బంగారం మాతృస్థానం ఎక్కడదో తేటతెల్లమైంది. అంతులేని విధంగా విస్తరిస్తూ ఉన్నటువంటి విశాల విశ్వం ఆశ్చర్యాన్ని కలిగించేంత అద్భుతమైంది. ఇది శతాబ్దాలుగా శాస్త్రవేత్తల్ని తికమక పెడుతోంది. ఇంకాస్త లోతైన పరిశీలన తర్వాత డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే అంతరిక్షంలోని శూన్యంలోకి వెలువడ్డటువంటి బంగారం లాంటి మూలకాలు అప్పుడప్పుడే ఏర్పడుతున్నటువంటి భూమిలో అంతర్భాగంగా మారిపోయాయి. భూమి చల్లబడుతున్న కొద్దీ కోర్, మాంటిల్, క్రస్ట్ పొరలు వేరవుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే జియోథర్మల్ ప్రక్రియ ద్వారా ఎక్కడో లోపల చిక్కుకుపోయినటువంటి బంగారం నెమ్మదిగా ఉపరితలం వైపుకు రావడం స్టార్ట్ అయింది. ఇది ఎలా జరిగిందనే దానిపైన చాలా సిద్ధాంతాలున్నాయి. చాలా వరకు ఆమోదం పొందినటువంటి సిద్ధాంతం ప్రకారం వేడి, పీడనం ప్రభావంతో ద్రవ నీరు పైకి రావడం స్టార్ట్ అయింది. ఈ నీటితో పాటు అందులో కలిసి ఉన్నటువంటి బంగారం ప్రయాణిస్తూ వచ్చింది. ఉపరితలం వైపునకు వస్తున్న కొద్దీ నీరు చల్లబడ్డం, దాంట్లోంచి అవక్షేపం చెందినటువంటి బంగారం బయటకు వచ్చింది. ఇది ప్రవాహ మార్గాలు ముద్దల రూపంలో గడ్డ కట్టుకుపోయింది. కాలం గడుస్తున్న కొద్దీ కొంత బంగారం నీటి కాలువల ద్వారా ఉపరితలానికి వచ్చింది, నదుల్లో కలిసిపోయింది. కొన్ని నదుల్లో బంగారం రజన్ రూపంలో ఉండటానికి కారణం ఇదే. నదుల వెంట నివసించినటువంటి నాగరికులకు ఈ బంగారం లభించి ఉంటుంది. తలతల మెరిసే బంగారానికి ముగ్ధులై దాన్ని సేకరించడం స్టార్ట్ చేసి ఉంటారు. ఇది కొన్ని చోట్ల మాత్రమే ఉందంటే అక్కడ పెద్ద ముద్ద ఉండొచ్చనే అనుమానంతో కొందరు తవ్వడం స్టార్ట్ చేశారు. క్రమంగా బంగారాన్ని తవ్వి తీయాలనేటువంటి ఆలోచన బలపడుతూ వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న బంగారం అంతా ఇలా భూమిలోంచి మైనింగ్ ద్వారా తవ్వి తీసిందేనంటున్నారు శాస్త్రవేత్తలు. బంగారం దేశాల చరిత్రని మార్చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఇందుకు ఆస్ట్రేలియా పెద్ద ఉదాహరణ. 19వ శతాబ్దం చివరిలో అక్కడికి బంగారం కోసం అన్వేషణ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అక్కడ బంగారాన్ని తవ్వి తీస్తూనే ఉన్నారు. బంగారం గట్టిగా ఉంటుంది, కావాలంటే పంచుకోవచ్చు, విషపూరితం కాదు, అన్నింటికి మించి తుప్పు పట్టదు. ఇలాంటి గుణాలే దంత చికిత్సకు అనువుగా మారాయి. పుచ్చిపోయిన పళ్ల రంధ్రాలను బంగారంతో నింపుతూ ఉంటారు. ఎంతకాలం నిల్వ ఉంచినా బంగారం చెడిపోదు. కాబట్టే ప్రాచీన కాలం నుంచి ద్రవ్య వినిమయానికి వాడుకుంటున్నారు. చాలా కాలంగా బంగారు నాణాలని కరెన్సీగాను ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికీ సంపదకు, విలాసానికి చిహ్నంగా బంగారాన్ని పరిగణిస్తున్నాం.